హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తి కోసం మీ ఇంట్యూషన్ చెప్తుంది ఎంతవరకు కరెక్ట్. సో, ప్రతి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంటదండి. అంటే ఒక వ్యక్తి వాళ్ళ విషయంలో చేసే పనులు కానీ, లేకపోతే మాట్లాడే మాటల ప్రకారం కానీ చెప్తుంటది. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి, లేకపోతే అసలు వాళ్ళేమనుకుంటున్నారు, దాని ప్రకారం అంటే మీకు రకరకాలుగా అనిపిస్తుంటది. బట్ క్లియర్‌గా అయితే కొన్ని అర్థమవుతుంటాయి. సో, ఇలా మీ ఇంట్యూషన్ మీకసలు ఒక వ్యక్తి గురించి ఏదైనా చెప్తుంది అంటే, అది మీకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది ఎందుకో. సో, అలా అనిపిస్తుంది ఎంతవరకు కరెక్ట్. ఒకవేళ అది కరెక్ట్ అయినా సరే, దానికి సంబంధించి యూనివర్స్ మీకే అని చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే జనరల్‌గా ఒక మనిషికి అంటే వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా యూనివర్సే కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుందండి. అది అందరికీ తెలిసిందే. సో, అలా అసలు యూనివర్స్ మీకు చెప్తుంది. బట్ అది మీరు ఎంతవరకు క్యాచ్ చేస్తున్నారు, దాని ప్రకారం మీరు అసలు ఫాలో అవుతున్నారా లేదా అనేది మీకే తెలియాలండి. బట్ ఏదైనా సరే ఈరోజు రీడింగ్‌లోని మీ ఇంట్యూషన్ మీకు ఒక వ్యక్తి గురించి చెప్తుంది మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేదైతే నేను చెప్తాను. సో, దాని ప్రకారం కూడా మీరేంటంటే ఫాలో అవ్వచ్చా లేదా అనేది అర్థమైపోతుంది. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్‌కి 3 డిఫరెంట్ పెన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ పెన్, సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ పెన్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ పెన్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ బ్లూ పెన్ చూస్ చేసుకున్నారో సో, వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలోని మీ ఇంట్యూషన్ చెప్తుంది ఎంతవరకు కరెక్ట్. అసలు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది మీకు. సో, దీని ప్రకారం మీరు తెలుసుకోవాల్సిందేంటి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మీకెందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఎందుకు మరి ఇలాంటి ఆలోచనలు మీకొస్తున్నాయో నాకైతే తెలీదు. బట్ మీ ఇద్దరి మధ్యలో కొంతకాలం నుంచి సిట్యుయేషన్స్ అయితే బెటర్‌గా లేవు. మీరెందుకో కానీ చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ మీకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా సరే హోల్డ్ చేయాలి అనిపిస్తుంది. అంటే డెస్పరేట్‌గా ఉన్నారండి. థింగ్స్ అనేవి బెటర్ చేయాలి అని. బట్ మీకేంటంటే అర్థమవుతుంది. అదేంటంటే రిలేషన్‌షిప్ అనేది ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంది అని మీకు అనిపించట్లేదు. ఈవెన్ మీ ఇద్దరు ఏంటంటే ఇక్కడ కలిసి ఉన్న ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న స్టిల్ మీకేంటంటే రిలేషన్‌షిప్‌లోని ఎందుకో కానీ హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదండి. మీ ఇంట్యూషన్ అయితే క్లియర్‌గా చెప్తుంది. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వదు. ఎందుకో కానీ థింగ్స్ అనేవి అలా లేవు. ఈవెన్ రోజు రోజుకి థింగ్స్ అనేవి వర్స్ అవుతున్నాయి అని మీ ఇంట్యూషన్ మీకు క్లియర్‌గా చెప్తుంది. అయినా సరే మీరేంటంటే ఇది ఎలా అయినా హోల్డ్ చేయాలి. ఇది ఇలా ఎండ్ అవ్వకూడదు. ఆర్ ఈ సిట్యుయేషన్స్ అనేవి మారాలి. ఇలానే ఉంటే ఇవి కాంప్లికేట్ అవుతాయి. ఇలా మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ ప్రాసెస్‌లోని మీరేంటంటే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది పర్వాలేదండి. మీరు ప్రయత్నాలు చేయడం అయితే తప్పు కాదు. డెఫినిట్‌గా మీ వైపు నుంచి మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది చేస్తారు. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికైతే ఏం లేదు. కానీ మీ ఇంట్యూషన్ మాత్రం క్లియర్‌గా చెప్తుంది. ఇది ఇలా అయితే వర్కౌట్ అవ్వదు. ఈ వే అయితే కరెక్ట్ కాదు అని. సో, మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయట్లేదండి. అది యాక్సెప్ట్ చేయకుండా మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేస్తూ ఇన్ రిటర్న్ ఆ వ్యక్తి నుంచి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. మేము ప్రయత్నాలు చేస్తున్నాం కదా! ఇప్పటికైనా సిట్యుయేషన్స్ మారాలి కదా! ఇప్పటికైనా సరే ఆ వ్యక్తికి అర్థం అవ్వాలి కదా! వాళ్ళెందుకు ఈక్వల్‌గా అంటే ఇక్కడ వాళ్ళ ఒపీనియన్స్ అనేవి షేర్ చేసుకోవట్లేదు. ఆర్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అసలు దానికి రీజన్ ఏంటి అని చెప్పి మీకు ఆలోచనలు ఏంటంటే ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ చెప్తుందైతే మీరు వినట్లేదు. ఒకవేళ మీ ఇంట్యూషన్ ఇక్కడ హోప్‌లెస్ సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదు అని చెప్తున్నా సరే అది మీరు వినాలండి. దానికి రీజన్ ఏంటంటే హోప్‌లెస్ అని మీరు యాక్సెప్ట్ చేస్తే సో, హోప్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? మీ వైపు నుంచి మీరు ఏం చేస్తే బావుంటుంది అనేది మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తారు. బట్ ఆ హోప్‌లెస్ అనేసరికి అలా కాదు, ఇలా చేస్తే అయిపోతుంది అని మీరేంటంటే ఏది ఆలోచించకుండా మిమ్మల్ని మీరు కొంత సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోకుండా
అంటే సిచ్యువేషన్స్ని కరెక్ట్గా అనాలిసిస్ చేయకుండా మీరు యాక్షన్ తీసుకుంటే రోజు రోజుకి థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయి కానీ బెటర్ ఎలా అవుతాయి. సో ఇక్కడ జరుగుతుంది అయితే అదేనండి. మీరేంటంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ ఇన్ రిటర్న్ ఆ వ్యక్తి నుంచి కూడా అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడో కానీ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. థింగ్స్ బెటర్ అవ్వేమో అని చెప్పి. సో ఈ ప్రాసెస్‌లోని మీరు న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే న్యూ బిగినింగ్స్ అనేవి జరగట్లేదండి. ఇక్కడైతే ఫ్రెష్ స్టార్ట్ జరగాలి అని చెప్పి మీరు చాలా వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు. కానీ ఒక రైట్ వేలో పెట్టట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. సో ఇలా మీరు ఉన్నంత కాలం సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలానే ఉంటాయి కానీ బెటర్ అవ్వండి. మీరు అనుకున్న హోప్ అయితే ఇక్కడ క్రియేట్ అవ్వదు. ప్లస్ ఏమవుతుందంటే రోజు రోజుకి కూడా నెగటివిటీ అనేది పెరుగుతుందండి. ఎక్కడో కానీ ఈ సిచ్యువేషన్‌లోని మీ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే మ్యానిపులేట్ అవుతున్నారు మీరు. కొన్ని ఎప్పుడైతే మీ ఫేవర్‌లో జరగట్లేదో మీకేమనిపిస్తుందంటే థింగ్స్ ఇంతే ఇవి వర్కౌట్ అవ్వవు అనిపిస్తుంది. కానీ మీరు కరెక్ట్‌గా ఆలోచించట్లేదు. మీకసలు మీ మనసు చెప్తుందేంటి, మీరు చేస్తుందేంటి అనేది మీరు తెలుసుకోవాలండి. ఎందుకో కానీ మీరు అంటే మీ గట్ ఫీలింగ్ చెప్పింది మీరు అంటే ట్రస్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో దానివల్ల నెగటివిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోయారు. సో ఈ వ్యక్తి కావాలి అని చెప్పి మీరు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ అవి సరైనవి కాదు అని మీకు కూడా తెలుసు. అయినా సరే ఈరోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు. కానీ రాంగ్ వేలో మీరు ట్రై చేస్తే ఎప్పటికీ వర్కౌట్ అవ్వదండి. అది ఫ్యాక్ట్ అది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వ్యక్తి మీద అంత డిపెండ్ అయిపోకుండా ఇండివిజువల్‌గా మీరు ఎవాల్వ్ అవ్వాలండి. ఇండిపెండెంట్‌గా మీకు కూడా కొన్ని ఆలోచనలు ఉండాలి. కొన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు కరెక్ట్‌గా థింక్ చేసి ఈరోజు మీరు బ్లాకేజెస్ అనేవి ఎక్కడున్నాయో తెలుసుకుంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంటే అలా కూడా మీరేంటంటే ప్రయత్నాలు కానీ మార్చుకుంటే డెఫినెట్‌గా రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఈ రిలేషన్‌షిప్‌కి హోప్ ఉంది. కానీ మీకు కొన్ని అంటే అర్థం అవ్వట్లేదు. మీ వల్ల కొంత సార్ట్ ఔట్ అవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేయాలి. బట్ ఏంటంటే ఆ టైంకి మీకు అలా అనిపిస్తుంది. సో అది కాదు ఎలా అయినా సరే చేసేద్దామంటే అది రైట్ వే అయితే కాదండి. డెఫినెట్‌గా ఇక్కడ ఈ కార్డ్స్ ఎప్పుడైతే నేను చూసానో థింగ్స్ అనేవి ఏంటంటే ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఆలోచించకుండా చేస్తున్న ప్రయత్నాలు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చేంజెస్ కావాలనుకుంటే డెఫినెట్‌గా చేంజెస్ అనేవి వస్తాయండి. మీరు ఊహించిన దానికంటే కూడా చేంజెస్ అనేవి బెటర్‌గా వస్తాయి. కాకపోతే ఆలోచించండి. కొంత టైం తీసుకోండి. కొంత హీల్ అవ్వండి. అండ్ ఏది చేస్తే బావుంటుంది అనేది కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ చెప్పింది అయితే మాత్రం మీరు వినాలండి. స్ట్రాంగ్‌గా దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం వర్క్ చేస్తేనే ఈ సిచ్యువేషన్ మీరు అనుకున్న వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ప్లస్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే ఈ వ్యక్తితో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు అంటే ఆ టైంకి అవసరం ఉంది మాట్లాడేయాలి అని చెప్పి మాత్రం ఏది పడితే అది మాట్లాడొద్దండి. మీరు ఆలోచించుకొని కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి. ఆ వ్యక్తి మెంటల్ స్టేట్ ఎలా ఉంది, ఆ వ్యక్తికి మీకు మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడితే డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని మీరు అనుకున్న వేలో ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోగలుగుతారు. చేంజెస్ అయితే ఇనవైటబుల్ అండి వస్తాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ లేదు అని ఫీల్ అవ్వద్దు. హోప్ ఉంది. కాకపోతే మీ ఇంట్యూషన్ మీకు కొన్ని చెప్తున్నప్పుడు ఏంటంటే వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేస్తేనే బెటర్‌మెంట్ అనేది చూడగలుగుతారు. అదైతే నేను చెప్పగలను. ఎందుకో కానీ ఇది మీ చేతుల్లోనే ఉందండి. మీరు మార్చాలి అనుకుంటే మార్చగలరు. యూనివర్స్ ఏంటంటే మీకు ఆ పవర్ అయితే ఇచ్చింది. సో కొంచెం ఆలోచించండి. తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. తొందరపడినా కూడా ఏం రాదు. సో ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఫస్ట్ ఎమోషనల్ అవ్వొద్దండి. ఎందుకో కానీ మీరు ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేయడానికైనా సిద్ధమే. అండ్ చాలా చేశారు కూడా. చేయలేదు అని చెప్తే అది అబద్ధం. డెఫినిట్‌గా చేశారు. సో అందుకే హర్ట్ అవుతున్నారు. ఎక్కడో కానీ ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటేనండి మీరు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే ఏం కావాలి మీకు? అక్కడ జరుగుతుందేంటి? మీ ఇంట్యూషన్ మీకు చెప్తుందేంటి? సో ఎలా దీన్ని మారిస్తే బావుంటుంది? ఇలా ఆలోచించుకోవాలండి. ఎమోషన్స్ ఎప్పుడైతే ఇందులో ఇన్వాల్వ్ అవుతాయో మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేయలేరు. ఈవెన్ మీరు కరెక్ట్‌గా థింక్ చేస్తున్నా సరే ఎమోషన్స్ వల్ల ఏంటంటే మళ్ళీ మారిపోతారు. బయాస్డ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సో అలా అయితే ఉండకూడదండి. ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ పరంగా ఏంటంటే మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి అండ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే ఆ వ్యక్తి హర్ట్ అవుతారు అనే కాకుండా
మీరేంటంటే జాగ్రత్తగా మాట్లాడాలండి. స్మార్ట్‌గా మాట్లాడాలి. ఆ వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి రాంగ్ ఇంప్రెషన్ రాకూడదు. అట్ ద సేమ్ టైమ్ మీ మాట మీరు చెప్పాలి. అంటే మీ మనసుకు అనిపిస్తుంది, లేకపోతే మీరు ఈ రిలేషన్‌షిప్‌లో అబ్జర్వ్ చేసింది, మీరు ఈ వ్యక్తిని స్టడీ చేసిన దాని ప్రకారం కేర్‌ఫుల్‌గా కానీ హ్యాండిల్ చేస్తే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందండి. బిగ్ పిక్చర్ అనేది చూడండి. ఇప్పుడు సిట్యుయేషన్స్‌ని చూసి, ఇప్పుడు ఈ వ్యక్తితో అంటే మీరున్న పరిస్థితులనేవి ఫ్యూచర్‌నైతే డిసైడ్ చేయవండి. ఫ్యూచర్‌కైతే ఛాన్స్ ఉంది. ఈ వ్యక్తితో మీరు అంటే లాంగ్ రన్‌లోని రిలేషన్‌షిప్ ఒక బెటర్ వేలో చూడాలి అనుకుంటే దానికైతే క్లియర్‌గా ఛాన్స్ ఉంది. కాకపోతే దానికి మీరు ప్లాన్ చేయాలి అంటే మీ ఆలోచనలు కూడా ఆ వేలో ఉండాలండి. మీరెప్పుడైతే అంత స్మార్ట్‌గా ఆలోచిస్తారో, అంత మెచ్యూర్డ్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారో, అప్పుడే మీరు అనుకున్నది వర్కౌట్ అవుతుంది. ప్లస్ ఆ వ్యక్తి చెప్పింది కూడా వినడానికి ట్రై చేయండి. కొంచెం వాళ్ళ మాటలు అంటే టఫ్‌గా ఉన్నట్టు అనిపిస్తున్నా సరే, వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే అది కాదండి. సో, ఒకసారైతే ఆలోచించండి. తొందరపడాల్సిన పని లేదు. మెయిన్ ఎమోషనల్ అవ్వొద్దండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడితే సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. మీరు అంతగా స్ట్రెస్ ఔట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలో మీ ఇంట్యూషన్ చెప్తుంది అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు మీ ఇంట్యూషన్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంతకాలం నుంచి ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మీకెందుకో కానీ రూడ్‌గా అనిపిస్తున్నాయండి. వాళ్ళేంటంటే, ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించట్లేదు. అంటే దానికి రీజన్ అంటూ ఏం లేదు కానీ, వ్యక్తి ఎందుకో కానీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండానే కొన్ని మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. ఆర్ వాళ్ళు అంటే చేసే పనులేంటంటే, మీకోసం ఆలోచించి చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఎక్కడో కానీ అంటే వాళ్ళు రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి మాట్లాడుతున్నారు అని అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఈ ప్రాసెస్‌లో మీరు హర్ట్ అవుతున్నారు. అలా మీకు అనిపించడానికి పెద్ద కారణాలైతే ఏం లేవు కానీ, ఎందుకో ఈ ప్రాసెస్‌లోని మీరు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారండి. మీకెక్కడో కానీ ఏమనిపిస్తుందంటే, వాళ్ళు చేసే పనులు కొన్ని నచ్చట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే, ఆ వ్యక్తులు ఏమీ ఆలోచించకుండానే మాట్లాడుతున్నారు. లేకపోతే వాళ్ళు అంటే చేసే పనులనేవి ఎందుకో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే వీళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీకేమనిపిస్తుందంటే, వీళ్ళ ఆలోచనలు కూడా ఈ విషయంలో మార్చుకున్నట్టు అనిపించట్లేదు. వాళ్ళు స్టబ్బర్న్‌గానే ఉంటారు. ఇంకా కమింగ్ డేస్‌లో మీకు థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయనే అనిపిస్తుంది. సో, మీరు ఇంక ఎలా అంటే, ఇది ఎండ్యూర్ చేయగలరా లేదా? అసలు మీ వల్ల అవుతుందా లేదా? అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయిందండి. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మీ ఇంట్యూషన్ ఇప్పుడు మీకు ఈ విషయంలోనేంటంటే కొంత రాంగ్ వేలోనే గైడ్ చేస్తుందండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో, వీళ్ళు మాట్లాడే మాటలు కొంచెం కఠినంగా ఉన్నా, వాళ్ళు చేసే పనులు కొంచెం కఠినంగా ఉన్నా, అదేంటంటే మీకోసం ఆలోచించట్లేదు. అంటే మిమ్మల్ని కావాలనే బాధ పెడుతున్నారు అని అనిపిస్తున్నా, అది అబద్ధం అండి. వాళ్ళైతే అలా అనుకోవట్లేదు. వాళ్ళకి అలాంటి ఉద్దేశం కూడా లేదు. వాళ్ళకేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు అది రైట్ అనిపిస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, మరి మా పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగ్ అండి. మాకలా కరెక్ట్ అనిపించట్లేదు అంటే, ఆ వ్యక్తి మీకోసం ఆలోచించట్లేదు అని మీరు అనుకుంటున్నారు చూడండి, అది తప్పండి. వాళ్ళు మీకోసం కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళకేంటంటే అన్నీ అర్థమవుతున్నాయి. కానీ వాళ్ళేంటంటే, ఏ వేలో అయితే మిమ్మల్ని డీల్ చేస్తున్నారో అది మాత్రమే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేస్తుంది అని అనుకుంటున్నారండి. అలా అని చెప్పి అదేంటంటే సెల్ఫిష్‌నెస్ కూడా కాదండి. వాళ్ళైతే సెల్ఫిష్‌గా అలా అనుకోవట్లేదు. కొన్ని విషయాల్లోనేంటంటే మీ మంచికే చెప్తున్నాం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ మంచికే కొన్ని చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు. బట్ అది మీకు అర్థం అవ్వకపోతే ఇంక వాళ్ళు కూడా మరి చేసేదేం లేదు. అలా అని చెప్పి వాళ్ళైతే మీ విషయంలో రాంగ్ చేస్తున్నారని అనుకోవద్దు. ఈ విషయంలో ఒకవేళ వాళ్ళు మీ మాట వినట్లేదు అంటే దానికి ఒకటే రీజన్ అండి. అదేంటంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. వాళ్ళు చేస్తుంది అవుతుంది అని. ఆర్ వాళ్ళు మాట్లాడుతుంది అంటే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళు మాట్లాడే దాని వల్ల ఇద్దరూ ఏంటంటే సేఫ్‌గా ఉంటారు అనే ఫీలింగ్‌తోనే వాళ్ళేంటంటే ఇలాంటివి చేస్తున్నారు. సో, దీన్ని అయితే ఇంక బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. మీరు అంటే ఎందుకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారో కూడా నేను చెప్తాను. మీరేంటంటే మనస్ఫూర్తిగా ఈ వ్యక్తితో మాట్లాడలేకపోతున్నారండి. వాళ్ళెప్పుడైతే స్ట్రాంగ్‌గా కొన్ని బిలీవ్ చేస్తున్నారో, లేకపోతే కొన్నిటి కోసం స్టాండ్ తీసుకున్నారో, మీకేంటంటే ఛాన్స్ లేదని ఫీల్ అవుతున్నారు. ఓపెన్‌గా మాట్లాడితే
అంటే వాళ్ళేమైనా అపోజ్ చేస్తారేమో, లేకపోతే దీనివల్ల మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతదేమో అని మీరు అనుకుంటున్నారు. సో, అందుకే ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు హర్ట్ అవుతున్నారండి. మీరు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి దగ్గర ఒక కంఫర్ట్‌కి అలవాటు పడిపోయారు. అంటే వీళ్ళేంటంటే ఇలానే ఉండాలి, ఇలానే ట్రీట్ చేయాలి, ఇలానే మాట్లాడాలి అని. సో, ప్రతిసారి అది దొరకాలంటే కష్టం కదండీ! ఎందుకంటే అన్ని సిట్యుయేషన్స్ ఒకేలా ఉండవు కదా! కొన్ని మారుతుంటాయి. లేకపోతే కొంతమంది వాళ్ళు ఉన్న పరిస్థితి ప్రకారం కూడా బిహేవ్ చేస్తుంటారు. సో, ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఒకవేళ ఈ విషయంలో మీ ఇంట్యూషన్ కానీ, ఈ వ్యక్తి రాంగ్ చేస్తున్నారు, వీళ్ళేంటంటే మిమ్మల్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే వీళ్ళు చేస్తున్న పనులనేవి ఏంటంటే కొంత మ్యానిపులేటింగ్‌గా ఉన్నాయి, లేకపోతే సెల్ఫిష్‌గా ఉన్నాయని చెప్తున్నట్టయితే అది వినొద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఈ వ్యక్తిని ఒక వేలో చూడాలి అని అనుకుంటున్నారండి. అంటే ఒక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్‌కి మీరు అలవాటు పడడం వల్లో, లేకపోతే సిట్యుయేషన్స్‌కి అలవాటు పడటం వల్లో కానీ, మీరెలా అనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి ఇలా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం, ఇలా మాట్లాడితేనే మాకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుందని మీరనుకుంటున్నారు. బట్ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు, ఇలా మనం మాట్లాడి, ఇలా మనం డీల్ చేస్తేనే ఈరోజు థింగ్స్ ఇలా కాంప్లికేటెడ్‌గా ఉన్నా రేపు బెటర్ అవుతాయి అని మీ వైపు నుంచి కూడా వాళ్ళు ఆలోచించి ఈ పనులు చేస్తున్నారు. సో, ఈ ప్రాసెస్ అనేది మీకు కొంచెం హర్టింగ్‌గానే ఉంటుందండి. అంత ఈజీగా అయితే ఉండదు. బట్ అలా అని చెప్పి ఇది మీరు ఎండ్యూర్ చేసుకోలేరని అనుకోవద్దండి. మీ హోప్స్‌నయితే విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అండ్ దీనివల్ల ఏంటంటే మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే ఒకలా ఉన్నారు. అండ్ ఈ రీసెంట్ టైమ్స్‌లోనే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు. సో, మీకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీతో ఉన్నట్టుగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉండగలరని అనుకుంటున్నారండి. అది మీ పర్సెప్షన్. యాక్చువల్‌గా ఇక్కడ ఈ వ్యక్తి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించుకుంటున్నారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అర్థం చేసుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారు చూడండి. అది యాక్చువల్‌గా రాంగ్. మీరేంటంటే ఈ వ్యక్తి గురించి ఒకలా అనుకుంటున్నారు. సో, ఈ వ్యక్తి అలా లేకపోయేసరికి అంటే థింగ్స్ ఎందుకో కానీ కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నాయి చూడండి. ఇది కూడా రాంగేనండి. యాక్చువల్‌గా ఆ వ్యక్తి ఏంటంటే అన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు ప్రయత్నాలైతే చేస్తున్నారు. సో, ఈ విషయంలో వ్యక్తులనైతే బ్లేమ్ చేయొద్దు. ఈవెన్ ఒకవేళ వాళ్ళు కొంత మీకు ఫేవర్‌గా వర్క్ చేయలేకపోయినా సరే ఒకటే రీజన్ అదేంటంటే వాళ్ళ పరిస్థితి అలా ఉందని అర్థం అండి. అంతేకాని వాళ్ళు కావాలని చేస్తుందిలాగా అయితే మాత్రం మీరు అనుకోవద్దు. అండ్ ఈ వ్యక్తి మీద ఫెయిత్ కూడా పెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయొచ్చండి. వాళ్ళైతే బ్యాడ్ పర్సన్స్ అయితే కాదు. అండ్ మీ విషయంలోని మిమ్మల్ని ఇంటెన్షనల్‌గా హర్ట్ చేస్తున్నారని కూడా అనుకోవద్దు. కొంచెం దీన్ని ఎండ్యూర్ చేసుకోండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. అండ్ ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందని కూడా ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా బెటర్ అవుతుంది. కమింగ్ డేస్‌లోని మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఒక లైట్‌ని చూస్తారు. ఈ సిట్యుయేషన్స్ ఇప్పుడు ఏవైతే మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నాయో, అవన్నీ ఒక ఎండ్‌కి వస్తాయండి. ఒక బ్యూటిఫుల్ వేలో అని కూడా చెప్పొచ్చు. కేవలం ఏంటంటే, టైం అంతే. ఈ టైం అనేది ఇలా ఉంది కానీ, కొంచెం ఈ టైం పాస్ అయితే ఇవేం ఉండవండి. ఆల్రెడీ ఇక్కడ నాకు 9 అనే నంబర్ కొంచెం సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, దాని అర్థం ఏంటంటే, సిట్యుయేషన్స్ అనేవి ఒక ఎండ్‌కి రావడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఇవి ఎండ్‌కొచ్చే ముందు ఎలా ఉంటుందంటే, కొంచెం మెస్సీగా ఉంటుందండి. మరికొంచెం కాంప్లికేషన్స్ అనేవి తెలుస్తుంటాయి మీకు. ఎందుకో కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఫ్రీగా ఉండలేకపోతుంటారు. బట్ అదేంటంటే ఫేజ్ అనేది ఎండ్‌కి రాబోతుంది కాబట్టే అలా అవుతుంది. అంతేకానీ ఇక్కడ ఇంకేదో అయితే కాదండి. నేనైతే మీకు క్లియర్‌గా చెప్పగలను. అదేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అది కూడా ఒక బ్యూటిఫుల్ వేలో. ఈ వ్యక్తి ఏంటంటే మీరు వాళ్ళని ఏదైతే అనుకున్నారో అదేనండి. అది గుడ్ వేలో అని చెప్తాను. బ్యాడ్ వేలో కాదు. ఎందుకంటే మీకు ప్రెజెంట్ వీళ్ళు బ్యాడ్‌గా కనిపిస్తున్నా సరే వాళ్ళైతే అది కాదండి. అండ్ వాళ్ళు చేస్తున్న పనులు కూడా అంటే చేయాల్సిన అవసరం ఉంది అని చేస్తుందే కానీ వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించుకొని చేస్తుందయితే కాదు. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. మీ గట్ ఫీలింగ్ కానీ ఈ వ్యక్తి గురించి ఒక గుడ్ వేలో చెప్తే అది మీరు ట్రస్ట్ చేయండి. బట్ బ్యాడ్ వేలో చెప్తున్నట్టయితే అప్పుడే అంటే ఒక కన్క్లూజన్‌కైతే రావద్దు. ఎందుకంటే సిట్యుయేషన్స్ బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఉన్నాయండి. అప్పుడప్పుడు మన గట్ ఫీలింగ్ ఏంటంటే మనల్ని మిస్‌లీడ్ కూడా చేస్తుంటది. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నామో తెలుసుకోవడం కోసం. అండ్ కర్మ వల్ల కూడా అని చెప్పొచ్చు. సో, ఎక్కువైతే ఆలోచించొద్దండి. ఎందుకో ఓవర్ థింక్ చేస్తున్నారు. డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నారు. అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. సో, ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి విషయంలో కొంత పేషెన్స్‌తో వ్యవహరిస్తే బావుంటుందండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకు మొదటి నుంచి ఏ కమిట్మెంట్ ఉందో అదే వేలో కమిటెడ్‌గానే ఉండండి.
అండ్ వాళ్ళేంటంటే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మిస్‌అండర్‌స్టాండ్ కూడా చేసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎందుకో కానీ మీకు అంటే మిస్‌లీడింగ్‌గా అనిపిస్తున్నాయి. వాళ్ళు మీకు చెప్తుంది అసలు అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు ఒక వేలో చెప్పాలనుకుంటుంది, మీకు ఇంకో వేలో అర్థమవుతుంది. వాళ్ళు ఒకలా చేయాలనుకుంటే అది మీకు ఇంకోలా అర్థమవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నారు అండ్ ఈ వ్యక్తి దగ్గర కంఫర్ట్‌కి అలవాటు పడిపోయారండి. సో వాళ్ళేంటంటే అలానే ఉండాలి. మీ ప్రకారం ఏంటంటే ఈ వ్యక్తి ఇది. సో వాళ్ళు అలానే ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. బట్ అన్ని రోజులు అలా అవ్వదు కదా! అది మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. సో ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఈ వ్యక్తికి మీకు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. ఈ వ్యక్తితో మీరేంటంటే ఫైట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఎవరికీ ఉపయోగం లేదండి. ఆ వ్యక్తి హర్ట్ అవుతున్నారు. మీరు హర్ట్ అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ ఫైట్ జరగకపోయినా సరే మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయిన గ్యాప్ ఏదైతే ఉందో అదేంటంటే ఇద్దరిని బాధ పెడుతుందండి. ఇద్దరూ కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సో ఈ వ్యక్తి విషయంలో పేషెన్స్‌తో ఉంటే బావుంటుందండి. వాళ్ళకి కొంత టైం ఇస్తే బావుంటుంది. వాళ్ళేం చేయాలనుకుంటున్నారో చేయనివ్వండి. వాళ్ళకి మీరు కోఆపరేట్ చేస్తేనే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తిని మీరు నమ్మాలండి. ఈ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించాలి. అలా మీరు ఆలోచిస్తే ఎమోషనల్ అవ్వరు. మీకేంటంటే ఎక్కువ ఆలోచనలొస్తున్నాయి. ఓవర్ థింక్ చేస్తున్నారు. ఈవెన్ ఆ వ్యక్తి అది కాకపోయినా వాళ్ళు అదే అని మీరేంటంటే మీ మైండ్‌లో పోర్ట్రే చేసుకుంటున్నారండి. అది చాలా తప్పు. ఎందుకో కానీ ఇక్కడ మీరు మారాల్సిన అవసరం అయితే ఉంది. మీ ఇంట్యూషన్ మీకు చెప్తున్న దానికంటే కూడా ఈ వ్యక్తిని మీరు మొదటి నుంచే చూస్తున్నారు కాబట్టి ఒక గుడ్ వేలో కానీ చెప్తే మీరు అదే అని డిసైడ్ అవ్వచ్చు. బట్ ఒక బ్యాడ్ వేలో కానీ ఇప్పుడు మీ ఇంట్యూషన్ చెప్తున్నట్టయితే మాత్రం ఈ వ్యక్తి ఏంటి అనేది మీకు తెలుసండి. సో దాన్ని బయటికి మీరు తీసుకురండి. డెఫినెట్‌గా మీరేంటంటే రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకుంటారు. అండ్ ఈ వ్యక్తితోనేంటంటే హ్యాపీ ఎండింగ్ అయితే చూస్తారండి. ఛాన్స్ అయితే ఉంది. ఛాన్స్ తీసుకుంటేనే మంచిది కూడా. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలో మీ ఇంట్యూషన్ చెప్తుంది ఎంతవరకు కరెక్ట్. అసలు మీ ఇంట్యూషన్ మీకేం చెప్తుంది? ఈ వ్యక్తి గురించి మీరు ఇంకా అసలు ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? యూనివర్స్ మీకేం చెప్తుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే గత కొంతకాలం నుంచి ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా ఎందుకో కానీ ఫలించట్లేదు. ఆర్ ఈ వ్యక్తి గురించి మీరు అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అన్నా సరే మీ వల్ల అవ్వట్లేదండి. పాస్ట్‌లో స్టక్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుందంటే దీని నుంచి బయటకు రావాలి. అంటే ఒక గుడ్ వే అయినా, బ్యాడ్ వే అయినా సరే స్టిల్ అంటే ఈ పాస్ట్ నుంచి బయటకు రావాలి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు అనుకున్నది చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడేంటంటే మీరు అనుకుంటుంది అవ్వట్లేదండి. మీకెందుకో కానీ టైం కలిసి రావట్లేదు. సో దీనివల్ల ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. అలా అని చెప్పి అంటే మీ ఇంట్యూషన్ ఏంటంటే మీకు క్లియర్‌గా చెప్తుందండి. ఈ వ్యక్తి విషయంలో తొందరపడొద్దు. లేకపోతే ఈ వ్యక్తి విషయంలో అప్పుడే ఏం డిసైడ్ అవ్వద్దు అని. బట్ అది మీరు వింటున్నట్టుగా నాకు అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే థింగ్స్ అనేవి తొందరగా బెటర్ చేసుకుంటే తొందరగా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారు. సో ఒకవేళ నేను చెప్తుంది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే మీరేంటంటే మీ ఇంట్యూషన్ చెప్తుందైతే వినాల్సిన అవసరం ఉందండి. మీ ఇంట్యూషన్ క్లియర్‌గా మీకు చెప్తుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి విషయంలో కొన్ని మీరు అనుకున్నట్టు అవ్వట్లేదో సో ఇది టైం కాదు. కొంత టైం తీసుకోవాలి. కొంత వెయిట్ చేయాలి. లేకపోతే కొంత అంటే ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించాలి. ఆర్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. సో రైట్ టైంలో యాక్షన్ తీసుకుంటే బెటర్ అని ఇలా అనిపిస్తున్నా సరే ఎందుకో కానీ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మిమ్మల్ని మీరు. అండ్ ఆ టైం వచ్చేసరికి అంటే ఎప్పుడైతే అవ్వట్లేదో మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇరిటేట్ అవుతున్నారు. వ్యక్తుల మీద కోపాన్ని చూపిస్తున్నారు. లేకపోతే మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటున్నారు. ఇలా చాలా రకాలుగా జరుగుతున్నాయండి. ఈవెన్ ఇక్కడ ఈ వ్యక్తి మీద కూడా కోపాన్ని చూపిస్తున్నట్టున్నారు. వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ పరంగా మీరు చేసే పనులు కానీ వాళ్ళకి అంటే తెలుస్తుందండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయనేది. అది ఒక పాజిటివ్ వేలో అని చెప్పను కానీ ఒక నెగెటివ్ వేలో. అలా అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారా? మళ్ళీ ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారండి. మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవుతాయని చెప్పి హోప్‌ఫుల్‌గా ఉంటున్నారు. ఎక్కడో కానీ అంటే ఇవన్నీ చేస్తున్నారు, మళ్ళీ నార్మల్ అవుతున్నారు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్యూషన్ చెప్తున్నప్పుడు వెయిట్ చేయండి, పేషెన్స్ అవసరం అని. ఆ పేషెన్స్ ఏదో ముందే ఉంటే బెటర్ కదండీ! అవన్నీ చేసేసి అప్పుడు మళ్ళీ వెయిట్ చేసి బెటర్ అవుతాయి అని అనుకోని అంటే అది కరెక్ట్ కాదు కదా! ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే
మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అవుతున్నప్పుడు మీరేంటి ఇరిటేట్ అవుతున్నారు, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే కూల్ అవుతున్నారు. మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్‌లా అవుతుందండి. అంటే మీ ఇంట్యూషన్ చెప్తుంది మీరు వింటున్నారు. కానీ ఎప్పుడు కొంత డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత. సో, దానివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వట్లేదండి. కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీకు కూడా ఏమనిపిస్తుందంటే అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని అనిపిస్తుంది. మీరెందుకో కానీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి మీరు పేషెన్స్‌తో ఉండి రైట్ టైమ్ చూసుకొని రైట్ వేలో యాక్షన్ తీసుకుంటే ఇక్కడి వరకు రాదు కదా! ఈరోజు మీరు ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉండరు కదా! మీరేం చేస్తున్నారంటే ముందు రాంగ్ థింగ్స్ చేస్తున్నారు. తర్వాత రైట్ వేని చూజ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే అటు వెళ్ళలేకపోతున్నారు, ఇటు వెళ్ళలేకపోతున్నారు. మధ్యలో స్టక్ అయిపోయారు. ఈవెన్ ఇక్కడ మీకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని అనిపిస్తుంది. సో, ఇప్పుడు మీరలా అనుకోని ఏం లాభం? ముందే మీరేంటంటే కొంత తెలుసుకొని మీరేంటంటే అవ్వట్లేదు అన్నప్పుడు టైం తీసుకొని చేసుంటే బావుండేది. బట్ మీరేంటంటే అలా చేయకుండా మీరు అంటే రిస్కే చేశారని చెప్పాలండి. నిజానికి మీ ఇంట్యూషన్ చెప్పింది కానీ మీరు ట్రస్ట్ చేసుంటే ఖచ్చితంగా ఈ రోజైతే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండేవాళ్ళు కాదు. అది కూడా నేను చెప్తున్నాను. సో, దీనికి రీజన్ ఎవరంటే మీరే. ఇప్పటికైనా సరే మీరు మీ ఇంట్యూషన్ చెప్పింది వినేసి మీరేంటంటే కొంత తెలివిగా ఆలోచించి, తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేస్తే సిట్యుయేషన్స్‌ని ఏంటంటే స్మార్ట్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఒక మెచ్యూర్డ్ వేలో కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎమోషనల్ అయ్యి, ఇరిటేట్ అయితే ఏమీ రాదండి. మీ ఫ్రస్ట్రేషన్ వల్ల సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతాయే కానీ మీరేంటంటే అనుకున్న రిజల్ట్‌నయితే చూడలేరు. కొన్నిటిని విడిచిపెట్టాలండి. మీ చేతుల్లో కొన్ని లేవు అని తెలిసినప్పుడు ఏంటంటే, కొంత టైం కాదు అని తెలిసినప్పుడు ఏంటంటే, దాన్ని మీరు ఎండ్యూర్ చేయాలి. మీరెందుకో కానీ రెసిస్ట్ చేయలేకపోతున్నారు. ఆ టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి ఏంటంటే, టెంప్ట్ అయిపోతున్నారు. యాక్షన్ తీసుకుంటున్నారు. ఫెయిల్ అవుతుంది. సో, ఈ విషయంలోనే మీరు ఎప్పుడైతే పేషెన్స్‌తో వ్యవహరిస్తారో, ఎప్పుడైతే స్మార్ట్‌గా థింక్ చేస్తారో, స్మార్ట్‌గా మాట్లాడతారో, స్మార్ట్‌గా హ్యాండిల్ చేయాలి అని అనుకుంటారో, అప్పుడే ఇవేంటంటే మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతాయండి. అండ్ ఈవెన్ మీకు కొన్ని అర్థమవుతాయి. అంటే ఏవి విడిచిపెట్టాలి, ఏవి హోల్డ్ చేయాలి, డిఫరెన్షియేట్ చేయగలుగుతారండి. సో, ఇలా మీరేంటంటే కొంత చేసిన తర్వాత ముందుకు వెళ్తేనే రిలేషన్‌షిప్‌లోనేంటంటే హోప్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఆలోచించండి. మీ ఇంట్యూషన్ చెప్తుంది కానీ, మీరు చేస్తుంది కానీ, లేకపోతే మీరు నెక్స్ట్ ఎలాంటివి చేస్తే బావుంటుంది, ఇలా కొన్ని ఆలోచిస్తే బావుంటుందండి. ఎందుకో కానీ మీరేంటంటే సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. సో, సరెండర్ అయిపోతున్నారు. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉండట్లేదు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో ఉండాల్సిందే. కాకపోతే మీరు చేసిన పనులు లేకపోతే మీ ఇన్వాల్వ్‌మెంట్ అనేదేంటంటే మంచిగా లేదండి. సో, దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇదేంటంటేనండి కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నప్పుడు కొంత మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మీరు చెయ్యాలండి తప్పదు. వాటికి మీరు సరెండర్ అయితేనే థింగ్స్ అనేవి బెటర్ చేసుకోగలుగుతారు. బట్ మీరేంటంటే కొన్నిటికి టెంప్ట్ అయిపోయి అవే చేయాలి అనుకుంటే అవి బ్యాడ్ థింగ్స్ అయితే మీరు ఎలా చేస్తారు? ఎందుకో కానీ మీరు సరిగ్గా ఆలోచించట్లేదండి. ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ముందేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వండి. మీ లైఫ్‌లోనేంటంటే ఈ ఒక్క సిట్యుయేషనే లేదండి. ఇప్పుడైతే టైం కాదు. సో, కొంత టైం తీసుకోండి. అలా అని చెప్పి అంటే ఇది మీరు అనుకున్నట్టు అవ్వట్లేదు అని చెప్పి డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. లోన్‌లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీ వర్క్‌లో మీరు బిజీగా ఉండండి. మీకేంటంటే ఈ వ్యక్తి అనే కాదు కదా! వేరే పనులు కూడా ఉంటాయి. అండ్ మీరేంటంటే మీ లైఫ్‌లో ఇంకా చాలా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినవి ఉంటాయి. సో, వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. టైమ్ బీయింగ్ అంటే మీకు తెలుస్తుంది. ఈ టైంలో నేనేం చేయలేను. ఈ టైంలో నేను చేయగలను అని. ఇలా తెలిసినప్పుడు మీరేంటంటే చెయ్యొచ్చండి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటది. సో, దాని ప్రకారం మీరు ఫాలో అయితే ఈ ప్రాబ్లమే ఉండదు. ఇక్కడేంటంటేనండి ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అదసలు తప్పే కాదండి. అండ్ మీ వల్ల అవుతుంది కూడా. డెఫినిట్‌గా ఈ వ్యక్తిని మీరేంటంటే మీ లైఫ్‌లో పెట్టుకోవాలి అనుకుంటే అవుతుందండి. కానీ ఇక్కడేంటంటే మీరు రైట్ టైంలో, రైట్ వేలో యాక్ట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరెంత జెంటిల్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేశారు. ఎంత మెచ్యూర్డ్‌గా అంటే దీన్ని హ్యాండిల్ చేయగలిగారు. లేకపోతే మీ కైండ్‌నెస్ కానీ, మీ లవ్ కానీ, మీ జెన్యూనిటీ కానీ అన్నీ అర్థమవుతాయండి. అథెంటిక్ సెల్ఫ్ అనేది బయటకి వస్తుంది. సో, వాళ్ళేంటంటే రియలైజ్ అవ్వగలరు. బట్ మీరేంటంటే ఎమోషనల్ అయ్యి టైం కాని టైంలో కొన్ని చేసినప్పుడు ఏంటంటే మీ నుంచి బయటికి ఈ
ఇగో కానీ, యాటిట్యూడ్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, ఇరిటేషన్ కానీ ఇలాంటివి వస్తున్నాయండి. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే ప్యూర్ డామినెన్స్ అనేది కనిపిస్తుందండి. ఆ లవ్ అనేది వాళ్ళకి ఎక్కడా కనిపించట్లేదు. దానివల్ల కూడా థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి. సో, మీరేంటంటే ఈ టైంని మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. టైం కాదు, సో యాక్షన్ తీసుకోవట్లేదు అంతే. వన్స్ మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఈ టైంలో ఇలా చేస్తే బాగుంటుంది అని. సో ఆ టైంలో మీరు చేస్తే డెఫినెట్గా వ్యక్తికి కూడా చాలా విషయాలు అర్థమవుతాయండి. క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ. ఒకసారి అయితే ఆలోచించండి. మీ వైపు నుంచి మీరు కరెక్ట్ చేసుకోవాల్సినవి కరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రయత్నాలు చేయండి. మీరు అనుకున్న వేలో రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.